ఈరోజు మనకి ఉప్పల్ భగాయత్లో రెడీ టు మూవ్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్ ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో. ఇందులో మనకి ప్రెజెంట్ అయితే 4 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒక్కొక్కటి మనకి 1735 స్క్వేర్ ఫీట్స్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం ఒకసారి పైకి వెళ్ళిపోయి ఫ్లాట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ప్రెజెంట్ అయితే మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1735 స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది మనకి. అండ్ ఇదంతా మనకి లివింగ్ రూమ్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో ఫుల్ స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అండ్ ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా మనకి ఇదంతా. అండ్ ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి. 4th and 5th ఫ్లోర్స్లో మనకి ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనం కొంచెం ముందుకు కనుక వెళ్తే మనకి ఇక్కడ పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద పూజా రూమ్ వీ హ్యావ్. ఇదంతా మనకి పూజా రూమ్. సో మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్ వీ హ్యావ్. అండ్ ఇదే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక విండోతో పాటు మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదంతా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఈ అపార్ట్మెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్లో కూడా మనకి వెంటిలేషన్ అయితే ఏ ఫ్లాట్లో కూడా మిస్ అయితే అవ్వలేదు. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా మనకి ఇదంతా. అండ్ దాని ఆపోజిట్లోనే బెడ్రూమ్ నెంబర్ 2 అండ్ ఇదే మనకి గెస్ట్ బెడ్రూమ్. సో ఇదంతా మనకి గెస్ట్ బెడ్రూమ్. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ గెస్ట్ బెడ్రూమ్ ఏరియా మనకి ఇదంతా. అండ్ మన అపార్ట్మెంట్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నాగోల్ మెట్రో స్టేషన్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్. ఇదంతా మనకి కామన్ వాష్రూమ్. సో ప్రతి వాష్రూమ్లో కూడా మనకి మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు. టైల్స్ అవ్వచ్చు, కమోడ్స్ అవ్వచ్చు, డోర్స్ అవ్వచ్చు, ట్యాప్స్ అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కూడా మనకి చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద కిచెన్ వీ హ్యావ్. సో కిచెన్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్లో మనకి షెల్ఫ్స్తో పాటు మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్ షేప్ బ్లాక్ గ్రానైట్ విత్ సింక్ అండ్ టైల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అండ్ కిచెన్తో పాటు మనకి యూటిలిటీ. దిస్ ఈజ్ ద యూటిలిటీ వీ హ్యావ్. యూటిలిటీ కూడా మనకి చాలా వైడ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా వీ హ్యావ్. సో ఇదంతా మనకి యూటిలిటీ నుండి అవుట్ సైడ్ వ్యూ ఉప్పల్ భగాయత్. సో మనకి చాలా పీస్ఫుల్ ఏరియా, పెద్ద పెద్ద వైడ్ రోడ్స్ అయితే ఉంటాయి మనకి ఈ లేఅవుట్లో. లైక్ 60 feet, 80 feet, 100 feet వైడ్ రోడ్స్ అయితే మనకి ఈ లేఅవుట్లో అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్ అండ్ ఇదే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో ఇందులో ఒక విండోతో పాటు మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. సో ఇదంతా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వాష్రూమ్ కూడా మనకి చాలా పెద్దగా అయితే వచ్చింది ఈ ఫ్లాట్లో. ఇదంతా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ పక్కన మనకు ఒక సింక్ ఏరియా అయితే ఉంటుంది. దిస్ ఈజ్ ద సింక్ ఏరియా వీ హ్యావ్. అండ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అయితే సెటప్ చేసేసుకోవచ్చు. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వీ హ్యావ్. అండ్ ఆల్సో మనకి ఒక బాల్కనీ కూడా ఉంటుంది. ఇదంతా మనకి బాల్కనీ. సో బాల్కనీ కూడా మనకి చాలా వైడ్గా అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫ్లాట్లో. ఇదంతా మనకి బాల్కనీ. సో మీరు బాల్కనీ నుంచి అవుట్ సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్ టోటల్గా మనకి రెసిడెన్షియల్ ఏరియా. సో రెసిడెన్షియల్తో పాటు ఇటు కమర్షియల్ కూడా చాలా డెవలప్మెంట్ అయితే అవుతుంది. సో మీరు రోడ్స్ కనుక చూసుకున్నట్లయితే లైక్ 60 feet, 80 feet, 100 feet వైడ్ రోడ్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ ఒక గ్లాస్ రైలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి 60 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది మనకి. ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకు వచ్చేసి ఎలివేషన్ సైడ్ అయితే ఉంటుంది. సో అది మనకి 60 feet వైడ్ రోడ్. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 3 BHK ఫ్లాట్ విత్ 1735 స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో మనకి. అండ్ ఆపోజిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంటుంది.
అండ్ ఇదంతా మనకి వైట్ కారిడార్ కూడా మనకి చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. అక్కడ ముందు మనకి స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్ లిఫ్ట్ అయితే ఉంటుంది. ఇదంతా లిఫ్ట్ ప్రొవిజన్. సో దీని ముందు చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ సేమ్ 1735 స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్గా లివింగ్ కమ్ డైనింగ్ ఏరియా అండ్ ఆల్సో బాల్కనీ, పూజా గది, కిచెన్ విత్ యూటిలిటీ, 3 bedrooms with 2 attached washrooms, 1 common washroom. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్లో కూడా మనకి వెంటిలేషన్ అయితే ఎక్కడ కూడా మిస్ అయితే అవ్వలేదు. ఈ అపార్ట్మెంట్లో టోటల్గా మనకి 4 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటే ఓన్లీ ఈస్ట్ మనకి 4th and 5th ఫ్లోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో 3 BHK ఫ్లాట్స్ విత్ 1735 స్క్వేర్ ఫీట్స్లో అవైలబుల్గా ఉంటాయి. ప్రెజెంట్ అయితే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ, CCTV సర్వేలెన్స్, పవర్ బ్యాకప్ జనరేటర్, బోర్ అండ్ మున్సిపల్ వాటర్. అండ్ మనం ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ ఫీట్ 5,900 రూపీస్ అయితే చెప్తున్నారు. బట్ ఇది ఫిక్స్డ్ ఏం కాదు, మనకి స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాస్తు ప్రకారంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ కూడా మనకి చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నాగోల్ మెట్రో స్టేషన్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇటు వరంగల్ హైవే చూసుకున్నట్లయితే మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన అపార్ట్మెంట్ నుంచి. ఇఫ్ ఇన్ కేస్ ఉప్పల్ భగాయత్లో కానీ ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా ఈ ఫ్లాట్స్ అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ దిస్ ఇస్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.